ఫ్యాక్ట్ నెంబర్ 1. మనందరికీ తెలుసు మౌంట్ ఎవరెస్ట్ అన్నది ప్రపంచంలోనే అతిపెద్ద ఎవరెస్ట్ పర్వతమని. కానీ అదే మౌంట్ ఎవరెస్ట్ సంవత్సరానికి ఒకసారి హైట్ పెరుగుతుందని మీకు తెలుసా? అదెలాగంటే భూభాగంలో ఉండే టెక్టానిక్ ప్లేట్స్ అత్యధిక టెంపరేచర్ అండ్ ప్రెజర్కి గురి కావడం వల్ల వాటి స్లైడ్స్ ముందుకి కదలడంతో మౌంట్ ఎవరెస్ట్ ప్రతి సంవత్సరానికి ఒకసారి 4 మిల్లీమీటర్ల పొడవు పెరుగుతుంది. మరి భూమి మీద చాలా పర్వతాలు, భారీ బండలు కూడా ఉన్నాయి కదా, వాటి హైట్ కూడా ఇలాగే పెరుగుతుందా అన్న మీ ప్రశ్నకు సమాధానం అవును. భూమి మీద ఉన్న పర్వతాలు, భారీ ఆకారంలో ఉన్న బండలు కూడా ఇలా టెక్టానిక్ స్లైడ్స్ కదలడం వల్ల వాటి తాలూకు హైట్ కూడా పెరుగుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఈ ప్రపంచంలో 800 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక్కో సెకండ్కి ఒక్కో మనిషిని కలవాలనుకుంటే ఆ విధంగా ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభాని కలవడానికి ఒక సాధారణ సగటు మనిషికి సుమారు 250 సంవత్సరాలకు పైగానే పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీరిప్పుడు చూస్తున్న ఈ కాయిన్స్ 1వ ప్రపంచ యుద్ధంలో పోరాడిన సైనికులవి. యుద్ధం జరిగేటప్పుడు శత్రువుల తూటాల నుంచి వచ్చిన బుల్లెట్స్ వాటికి తగలడంతో అలా అయ్యాయి. అండ్ ఆ కాయిన్స్ కొందరి ప్రాణాలు కూడా కాపాడాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీరు చూస్తున్న ఈ కుంభకర్ణుడి విగ్రహం మన ఇండియాలో కాదు, ఇండోనేషియాలో బలి అనే ఐలాండ్ రీజియన్లో ఉంది. సాధారణంగా ఈ బలి రీజియన్ హిందూస్ ఉండే చోటు. అందుకే ఇక్కడ హిందువులకు ప్రతీకైన రామాయణం, మహాభారతం వంటి గొప్ప కావ్యాలకు సంబంధించిన స్టాచ్యూస్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 5. రావణుడు బ్రతికే ఉన్నాడా? అవును, ఈ ప్రశ్న చాలామంది మైండ్లో ఉంటుంది. ఒకప్పుడు రావణుడి అస్థిపంజరం దొరికిందని, తర్వాత రావణుడు పునర్జన్మ వల్ల మళ్ళీ పుట్టాడని చాలా అపోహలు కొనసాగించారు. మరి నిజానికి పురాణాల ప్రకారం చూస్తే త్రేతాయుగంలో రాముడి చేతుల్లో చంపబడ్డ రావణుడికి అదే చివరి రోజని, ఇక అతనికి వేరే జన్మ ఉండదని, కాకపోతే అతని లక్షణాలతో మనుషులు జన్మించవచ్చు కానీ అతని రూపం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదని పురాణ హితులే తేల్చి చెప్పారు. బిఫోర్ గోయింగ్ టు ద అనదర్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఇక నుండి వచ్చే వీడియోస్ ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ బ్రీత్ టేకింగ్గా ఉండబోతున్నాయి. ముఖ్యంగా మీరు నా వీడియోస్ చూడడానికి కేటాయిస్తున్న ప్రతి సెకండ్ ముందు నా ఎఫర్ట్స్ అండ్ హార్డ్ వర్క్ నథింగ్. కీప్ సపోర్ట్ అండ్ సారీ ఫర్ ద పాస్. లెట్స్ రెజ్యూమ్ ఇట్. ఫ్యాక్ట్ నెంబర్ 6. మనందరికీ తెలుసు జాకీ చాన్ ఒక గొప్ప ఫైటర్ అని, బట్ అంతకు మించిన గొప్ప ఇన్స్పిరేషనల్ క్యారెక్టర్ అని మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఇంటర్వ్యూలో జాకీ చాన్ తను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి తన చావు తర్వాత మొత్తం ఒక ట్రస్ట్కు వెళ్ళాలని చెప్పగా, ఒక న్యూస్ రిపోర్టర్ మీరు సంపాదించింది మొత్తం ట్రస్ట్కి ఇస్తే మీ కొడుకు సంగతి ఏంటి అని అడగ్గా ఆ ప్రశ్నకు జాకీ చాన్ ఇలా సమాధానమిచ్చాడు. తనకు సంపాదించే కెపాసిటీ ఉంటే తనకు తానే సంపాదించుకుంటాడని, ఒకవేళ ఆ క్వాలిటీ తనకు లేకపోతే నేను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయిని వేస్ట్ చేస్తాడని చెప్పగా అక్కడున్న వారంతా జాకీ చాన్ మాటలకి క్లాప్స్ కొడతారు. సాధారణంగా ఇలాంటి మైండ్ సెట్ చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ తక్కువ మందిలో ఒక్కడైన జాకీ చాన్కి హ్యాట్స్ ఆఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో డిస్లైక్ బటన్స్ ఎందుకు ఉండవో తెలుసా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. సాధారణంగా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ యూనివర్సల్ యాప్స్. ఈ యాప్స్ తాలూకా యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిస్లైక్ బటన్ ఎనేబుల్ చేయలేదు. వన్స్ ఒకవేళ డిస్లైక్ బటన్ ఉండుంటే సెట్ ఆఫ్ పీపుల్ ఒక పర్సన్ని టార్గెట్ చేసి నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి చూస్తారు, యాజ్ యూట్యూబ్. సో అందువల్ల కారణంగా ఈ యాప్స్లో డిస్లైక్ బటన్ ఉండదు. ఫ్యాక్ట్ నెంబర్ 8. పాపున్యూ గినియా దేశంలో ఒక తెగకు సంబంధించిన ట్రైబల్ పీపుల్ ఇలా బాడీకి స్కెలిటన్ పెయింటింగ్ వేసుకుంటారంట. ఇలా వేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే సాధారణ మానవ జాతి వారిని చూసినప్పుడు మేము అసలు మనుషులం కాదు అని చెప్పడానికి సింబాలిక్గా ఇలా పెయింట్ వేసుకుంటారంట. చాలా మంచి పద్ధతి, హ్యాట్స్ ఆఫ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం తరచుగా తినే యాపిల్ ఫ్రూట్లో విషం ఉందంటే నమ్ముతారా? అబ్సల్యూట్లీ ఎస్. కామన్గా యాపిల్ పండులో ఉండే విత్తనాల్లో అమిడాలిన్ అనే సబ్స్టాన్స్ ఉంటుంది. ఆ సబ్స్టాన్స్ సైనైడ్ అనే పాయిజన్ని రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే చిన్నపిల్లలు కానీ వాటి గురించి తెలియని వారు కానీ ఆ విత్తనాలను పొరపాటున తింటే సీరియస్ హెల్త్ ఇష్యూస్కి గురవుతారు. సో బీ కేర్ఫుల్ వైల్ ఈటింగ్ యాపిల్. ఫ్యాక్ట్ నెంబర్ 10. రామాయణం, మహాభారతం వంటి మహా గొప్ప కావ్యాలు వేదవ్యాసుడు, వాల్మీకి రాశారని అంటారు. కానీ నిజానికి ఆ కావ్యాలను రాసింది గణపతి దేవుడు. వాల్మీకి, వేదవ్యాసుడు వారి నోటితో వర్ణించడం జరిగింది. విద్యకు ప్రతిస్వరూపుడైన వినాయకుడు రాయడం జరిగింది. ఫైనల్లీ ఈ ఇన్ఫర్మేషన్ని అనువంతైన నాలెడ్జ్గా మీరు ఫీల్ అయ్యింటే ప్లీజ్ షేర్ ఇట్. చివరిగా నా ఫ్యాక్ట్స్ నరేషన్ మీకు నచ్చినట్టయితే మీ ప్రేమను లైక్ బటన్గా మార్చి ఈ వీడియోని వేరే వారికి షేర్ చేస్తున్నట్టే మీ సపోర్ట్ని కూడా నాకు షేర్ చేయండి.
మన యూట్యూబ్ రిలేషన్ లాక్ అయ్యేలా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.